ఇదిగో 1,00,000 రూపాయలు. ఇదేంటి వనజాక్షి గారు, 1,00,000 రూపాయలు అన్నారు, 70,000 ఇచ్చారేంటి? ఏంటా అప్పు నువ్వు ఎన్ని రోజుల్లో తీరుస్తానన్నావు? 6 నెలల్లో. 5 రూపాయల వడ్డీ చొప్పున 1,00,000కి నెలకెంత అవుతుంది? 1, 2, 3, 5,000. 6 నెలలకి ఎంత అవుతుంది? 30,000. 1,00,000లో 30,000 పోతే ఎంత? 70,000. ఆ 70,000 కదా నీకు ఇచ్చాను. వడ్డీ ముందే తీసుకున్నారా? తీసుకోవాలి మరి. వడ్డీ కాసుల వనజాక్షిని కదా. 6 నెలల తర్వాత కూడా నువ్వు అప్పు తీర్చలేదనుకో. తీరుస్తానమ్మా, తప్పకుండా తీరుస్తాను. 6 నెలల్లో నీ అప్పు మొత్తం తీర్చేస్తాను. వస్తానమ్మా. అద్దె మనుషులు ఫ్రీగా పంపించిన సరుకులు సర్దుకుందాం. పాటల పోటీ మొదటి బహుమతి 1,00,000 రూపాయల. పాట పాడి గెలిస్తే 1,00,000 రూపాయలు ఇస్తారా? పాటకి అంత రేటు ఉంటుందా? ఏంటో వడ్డీ రేట్ల గురించి తప్ప పాటల రేటు గురించి నాకు తెలీదు. నా గనక పాట పాడడం వచ్చుంటేనా ఆ పోటీలో పాడి మొదటి బహుమతి గెలిచేదాన్ని. ఆ 1,00,000 రూపాయల్ని 10 రూపాయల వడ్డీకి తిప్పేదాన్ని. ఏంటి అన్ని రాళ్లే కనబడుతున్నాయి? ఇదిగో తులసి, ఉండు. ఏంటొదిని గారు? సరుకులు కొనేటప్పుడు చిన్న చిన్న కిరాణా షాపుల్లో కొనొద్దమ్మా, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కొనాలి. ఇదిగో ఇలా రాళ్లేరే పరిస్థితి ఉండదు. అలాగే వదిని గారు. అవును, అడగడం మర్చిపోయాను, మీది ఏ ఊరు? ఈ ఊరే అని చెప్తే మిగతా వివరాలన్నీ అడుగుతుందేమో. మాది ఈ ఊరు కాదు వదినా, గుంటూరు. అంటే గుంటూరు నీ పుట్టిల్లా అత్తిల్లా? పుట్టిల్లు బాపట్ల దగ్గర చిన్న పల్లెటూరు, అత్తిల్లు గుంటూరు దగ్గర చిన్న పల్లెటూరు. ఓహో, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మరి మీ మావయ్య గారు? మా మామగారు వ్యాపారం. వడ్డీ వ్యాపారమా? కాదు, వ్యాపారం అంటే చిన్న చిల్లర కొట్టు. ఓహో, చిల్లర కొట్టు వ్యాపారమా? మీ మామగారు ఆ చిల్లర కొట్టుని పెద్ద కొట్టు చేయాలనుకుంటే ఓ 10వ పరకో అప్పు అవసరం ఉంటుంది కదా. నన్ను అడగమని చెప్పు, నేనిస్తాను. ఇదిగో, కావాలంటే వడ్డీ అందరికంటే 1 రూపాయి తక్కువే తీసుకుంటానులే. మా మామయ్య గారిది అప్పు చేసే స్థాయి కాదులే. ఏంటి అలా చూస్తున్నా? మొహమాట పడకుండా అడగమని చెప్పు. అలాగే వదినా, చెప్తాను. సరే, వెళ్ళి పనిచేసుకోమ్మా, పనిచేసుకో. టైం వేస్ట్ చేసుకోకూడదు. అలాగే. పుట్టిళ్ళు అత్తిళ్ళు గురించి ఇవిడికి చెప్పిన విషయం అఖిల్ బాబుకి చెప్పాలి. తనని కూడా అలాగే చెప్పమనాలి. కన్నయ్య, క్షమించు. మా వివరాలు ఎవరికీ తెలియకుండా ఉండడం కోసమే ఇలా అబద్ధాలు చెప్పాను కన్నయ్య.
పెట్టుకుంటున్నావు? మంచినీళ్ళు కావాలా నీకు? ఆ, అలా లోపలికెళ్ళు, అక్కడ బిందె ఉంటుంది, గ్లాస్తో నీళ్లు తీసుకొని తాగే. అలాగే మంచినీళ్ళు తాగాక బాత్రూంకి వెళ్ళి స్నానం చేసొస్తే స్నానం చేసి వస్తే వేడివేడిగా వంట చేశాను, అన్నం తినేస్తే అన్నం తినేస్తే ఆ తర్వాత ఆ ఆ తర్వాత వెళ్ళి పెట్రోల్ బంక్ లో డ్యూటీ ఎక్కుదువు గాని. పెట్రోల్ బంక్ డ్యూటీ కోసమా ఎంత బిల్డప్? ఏంటి అతను అంత డల్ గా ఉన్నాడు? డబ్బులకి ఇబ్బంది పడుతున్నాడేమో, అడుగు. ఓ 5 రూపాయలకి వడ్డీకి ఇచ్చేద్దాం. ఎప్పుడు డబ్బులు వడ్డీ గురించే తప్ప ఎదుటోళ్ళ బాధ గురించి ఆలోచించవా? అన్ని బాధలు తీర్చేది ఈ డబ్బే. దీని గురించి ఆలోచిస్తే అన్నింటి గురించి ఆలోచించినట్టే. బాబు, నిఖిల్ బాబు, ఏంటి బాబు అలా ఉన్నారు? ఏం లేదండి, కొంచెం నీరసంగా ఉందంతే. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి నీరసం వచ్చిందా బాబు? అవునండి. మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారని మా చెల్లెలు తులసి చెప్పిందిలే బాబు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. దానికే డేలా పడిపోతే ఎలా బాబు? మీకు అభ్యంతరం లేకపోతే నేను మీకు పని చూపిస్తాను. ఏంటది? నాలాగా మీరు కూడా ట్రావెల్స్ లో చేరి బైక్ నడుపుకున్నారనుకోండి, రోజుకి 1000-2000 సంపాదించుకోవచ్చు. మీకు మంచి ఉద్యోగం వచ్చే వరకు ఈ పని చేసుకోవచ్చు. మీరు సరేనంటే ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. బాబు, తొందర ఏం లేదు. మీరు మా చెల్లెలు మాట్లాడుకుని ఆలోచించుకుని చెప్పండి. ఆలోచించడానికి ఏముందండి? మంచి మనసుతో మీరు మంచి ఉద్యోగం ఇప్పిస్తున్నారు, కాదని ఎందుకంటాము? ఉద్యోగమే కాదు, అవసరమైతే అప్పు కూడా ఇస్తాం. వడ్డీ 5 రూపాయలే. ఇరుగు పొరుగు వాళ్ళం, ఒకళ్ళకొకళ్ళం ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగా? చాలా థ్యాంక్స్ వదినా. ప్రస్తుతానికి ఏ డబ్బు అవసరం లేదు. ఆ మాట అన్నారు, మాకు అదే 10,000. ఇదిగో 10,000 అంటే గుర్తొచ్చింది. ఆ ట్రావెల్స్ కంపెనీలో మీ ఆయనకు ఉద్యోగం ఇప్పించాలంటే ఒక 10,000 కట్టాలమ్మా. ఆ? 10,000? అవును, 10,000 కట్టాలి. మీరే కదా చెప్పారు, మర్చిపోయి ఉంటారులే. ఆ 10,000 మేం కట్టేస్తాంలే అమ్మా, తర్వాత వడ్డీతో సహా తీర్చుకుందరు గానిలే. అలాగే వదినా. థ్యాంక్స్ అండి. ఉద్యోగం కోసం అవస్థ పడుతున్న ఈ పరిస్థితుల్లో మాకు మంచి ఉద్యోగం చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు బాబు? తిరిగి తిరిగి అలసిపోయినట్టున్నారు, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే, పద. ఏంటి వనజ, ట్రావెల్స్ దాంట్లో 10,000 కట్టాలని చెప్పి అబద్ధం చెప్పావేంటి? మరి ఊరికే ఉద్యోగం ఇప్పిస్తారా ఏంటి? కనీసం 10,000 నొక్కాలి కదా. నువ్వు మారవు. అవును, నేను మారను, నువ్వే మారాలి. రా. కన్నయ్య, అయిన వాళ్ళందరినీ వదిలేసి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంట్లో నుంచి వచ్చేసాము. ఏ పని చెయ్యాలో
ఎలా డబ్బు సంపాదించాలో, ఎలా బ్రతకాలో తెలియకుండా అయోమయంలో ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో సత్యం అన్నయ్య ద్వారా నువ్వు మాకొక మార్గం చూపించావు. అఖిల్ బాబు అలా బైక్ రైడింగ్కి వెళ్ళి రోజుకి ఎంతో కొంత సంపాదిస్తే అలా గడిచిపోతుంది. ఆ తర్వాత నిదానంగా కొంచెం కొంచెం కూడబెట్టుకొని ఏదో వ్యాపారం చేసుకుంటాము. ఆ వ్యాపారంలో అఖిల్ బాబు విజయం సాధించేలా ఆశీర్వదించు. ఎవరితో అత్త మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరూ లేరు కదా? ఉన్నారు. ఎవరున్నారు? ఇదిగో ఈ కన్నయ్య ఉన్నాడు. ఆహా, ఆ కన్నయ్య బొమ్మ. కన్నయ్య మీకు బొమ్మలా కనిపిస్తున్నాడు కదా? అవును. కానీ నాకు బొమ్మలా కనిపించడు. మరి ఎలా కనిపిస్తాడు? కన్నయ్య నాకు తల్లిలా కనిపిస్తాడు, తండ్రిలా కనిపిస్తాడు, గురువులా దైవంలా కనిపిస్తాడు. అంతేకాదు, నాకు ఫ్రెండ్ లాగా కూడా కనిపిస్తాడు కన్నయ్య. ఓ, అందుకే నాకెంత కష్టం వచ్చినా కూడా నేను బాధపడను. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారు ఎందుకులే అనుకుంటాను. అవునా? మ్, అక్క, అది అత్తకిచ్చేద్దామా? ఇచ్చేద్దాం. ఏంటది? గిఫ్ట్. నీకు గిఫ్ట్ ఇస్తాం. ఏం గిఫ్ట్? సర్ప్రైజ్. అరే, నువ్వు వెళ్ళి తీసుకురాపో. ఉమ్. ఇదిగో అత్త, నీ గిఫ్ట్. క్యాలెండరా? మామూలు క్యాలెండర్ కాదు, ఇది నీకు బాగా నచ్చే క్యాలెండర్. ఓపెన్ చేసి చూడత్తా. ఎంత బాగున్నాడో. బాగుంది, చాలా బాగుంది. ఎక్కడిది? సంక్రాంతి పండక్కి మా అమ్మ నాకు బట్టలు కొనడానికి షాపుకి తీసుకెళ్ళింది. వాళ్ళు మాకు 2 క్యాలెండర్లు ఇచ్చారు. అందులో ఒకటి నేను నీకు గిఫ్ట్ గా ఇచ్చాను. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. మరి మేమంత మంచి గిఫ్ట్ ఇచ్చాం కదా, మరి నువ్వు మాకేం ఇవ్వవా? ఇస్తాను. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగిన అఖిల్ బాబుకి నా వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయో. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో. నాకు భర్త అయి ఎన్ని కష్టాలు పడుతున్నారు. శ్యామా, ఏమైంది? ఏం లేదు, కంట్లో నలక పడింది అంతే. కంట్లో నలక పడినప్పుడే కాదు, మనసు నలత పడినప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు. అంత పెద్ద ఇంట్లో అన్ని రకాల కంఫర్ట్స్తో పెరిగిన నేను ఇలాంటి ఇంట్లో ఇలా చాప మీద పడుకోవాల్సి వచ్చినందుకు నువ్వు బాధపడుతున్నావు, అవునా? కంఫర్ట్ అనేది పెద్ద పెద్ద ఇంట్లోనూ, ఏసీ రూముల్లోనూ, మెత్తటి పరుపుల్లోనూ ఉండశ్యామా. పక్కనున్న మనిషిని బట్టి ఉంటుంది. నా పక్కన నువ్వు ఉన్నంత వరకు నేను చాలా చాలా కంఫర్ట్గా ఉంటాను. ఇంకెప్పుడు ఇలా ఆలోచించి బాధపడకు.
ఓకే? గుడ్ మార్నింగ్ అఖిల్ బాబు. గుడ్ మార్నింగ్. కాఫీ. థ్యాంక్ యూ. క్షమా, నేను రెడీ. టిఫిన్ కూడా రెడీ. బయట బైక్ కూడా రెడీ. పద. శ్యామా, ఫస్ట్ టైం రైడ్కి వెళ్తున్నాను కదా, నువ్వు ఎదుర్రా. అలాగే అఖిల్ బాబు. బాయ్ పిల్లలు. బాయ్ శ్యామా. బాయ్ అఖిల్ బాబు. బాయ్ మామా. ఆహా, అదిరిపోయింది. శ్యామకు ఫోన్ చేయాలి. హలో. హలో శ్యామా, టిఫిన్ తిన్నావా? లేదు అఖిల్ బాబు, మీరు తిన్నారా? తింటున్నాను. టిఫిన్ అదిరిపోయింది. చట్నీ అయితే ఇంకా అదిరిపోయింది. థ్యాంక్ యూ అఖిల్ బాబు. మీకు అంతగా నచ్చిందని చెప్తుంటే నా కడుపు నిండిపోతుంది. అలా అని ఇప్పుడు టిఫిన్ తినడం మానేస్తావేంటి? తిను. తింటానులే అఖిల్ బాబు. తింటానులే అంటే కాదు, ఇప్పుడే తినాలి. ముందు నువ్వు ప్లేట్లో టిఫిన్ పెట్టుకో, తింటూ మాట్లాడచ్చు. కాసేపు అయ్యాక తింటానులే అఖిల్ బాబు. అలా అయితే కుదరదు. నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. వద్దులే అఖిల్ బాబు, తింటాను. ఒక్క నిమిషం ఉండండి. ప్లేట్లో పెట్టుకున్నావా? పెట్టుకున్నాను స్వామి. నోట్లో పెట్టుకున్నావా? తింటున్నాను, ఆగండి. ఎలా ఉంది టిఫిన్? అదిరిపోయింది కదా? అవును. నేను కరెక్ట్ గానే చెప్పాను కదా? అవును అఖిల్ బాబు, కరెక్ట్ గానే చెప్పారు. ఒక్క నిమిషం. క్షమా, నాకు ఇంకో రైడ్ బుక్ అయింది. ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. బాయ్. హలో సార్. సార్ ఎక్కడున్నారు?
శివాలయం దగ్గర. ఓకే సార్, వచ్చేస్తున్నా.